ఈరోజు అంతా కూడా మనము సేవలో కానీ సత్సంగాల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎవరిదమ్మా ఎక్కువ? స్త్రీమూర్తులదేగా. స్త్రీమూర్తులకు ఎలా వచ్చింది ఇది? చాలామంది స్త్రీమూర్తుల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. చదువుకున్నటువంటి వాళ్ళు బాబా యొక్క తత్వాన్ని తెలుసుకొని బాబా పైన ప్రేమను పెంచుకుంటారు. చదువు లేనటువంటి వాళ్ళు కూడా కేవలం ఆయన యొక్క రూపాన్ని చూసి ఆయనను ప్రేమించి ఆయన తప్ప మా జీవితంలో మరెవరూ లేరు అని చెప్పి అనుకుంటారు. కాబట్టి అంత గొప్ప స్త్రీమూర్తులు. ఈరోజు మనము ఏ సందర్భాన్ని అయితే మనం జరుపుకుంటున్నామో, బాపు సాహెబ్ జోగ్ జనవరి 20వ తేదీ నుంచి బాబా మహాసమాధి అయినటువంటి 1918 అక్టోబర్ 15 వరకు 6 సంవత్సరాల 9 మాసాలు వారు హారతి ఇచ్చారు కదా. అటువంటి వారి భార్య తాయిబాయి బాబా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉందంటే, బాబాకు హారతి ఇవ్వడానికి ముందు ఇద్దరూ కూడా భార్యాభర్తలు, జోగ్ భార్య, సంతానం లేదు వాళ్లకు. ఇద్దరు సాటేవాడ దగ్గర ఉన్నటువంటి బావి వద్ద ఉదయం 4 గంటలకు స్నానం చేసి బాబాకు కాగడ హారతి చేయడానికి వెళ్ళేవారు. బాబా వద్ద పంచభక్ష పరమాణాలు ఉన్నా సరే మధ్యాహ్న హారతి నివేదనకు జోగింటి నుంచే నైవేద్యం వెళ్ళేది. అంత ప్రేమ పెంచుకున్నటువంటి తారాబాయి బాబా మహాసమాధి అయిన తర్వాత తట్టుకోలేకపోతుంది. తనను తాను మర్చిపోతుంది, తన పైన నియంత్రణను కోల్పోతుంది. అటువంటిది బాబా మహాసమాధి అయినటువంటి 20 రోజుల తర్వాత తల్లి మరణిస్తుందమ్మా. దిగులు పెట్టుకుంటుంది బాబా పైన. బాబాను శరీరంతో చూసి తన భర్త హారతిస్తూ ఉంటే, ఆ హారతి ఇచ్చేటువంటి దేహం లేదే, రోజు నేను ఈ పాద పూజ చేసుకునేటువంటి ఆ పాదాలు లేవే అని చెప్పి పిచ్చిదైపోయి బాబా మరణించిన తర్వాత కొన్ని రోజులకే మరణిస్తుంది. బాబా పట్ల అత్యంత ప్రేమ కలిగినటువంటి నానావళి 13 రోజులకు మరణిస్తే నెలలోపు తారాబాయి మరణిస్తుందమ్మా. అంటే ఒక తల్లి బాబా పట్ల ప్రేమ పెంచుకుంటే బాబా మీద ఎంత అనురాగం కలిగి ఉంటుంది, బాబా అంటే ఎంతగా ఆవిడ మనసులో ప్రేమను పెంచుకుంది, మనందరం కూడా ఆలోచించుకోవాలి. బాబా తన కోసం ఇటుక, మట్టి, సిమెంట్తో కట్టేటువంటి ఈ నిర్మాణం కోసమే అంత తాపత్రయపడితే, కొన్ని వందల జన్మల తర్వాత వచ్చినటువంటి తన బిడ్డకు కలిగినటువంటి మానవ జన్మ పట్ల, ఆ మానవ జన్మ తీసుకున్నటువంటి తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డ కొరకు ఎంత తపిస్తారనేటువంటిది మనం ఇక్కడ ఆలోచించాలి. మనం అనుకుంటాం బాబా కోసం మనం ఆలోచిస్తున్నామని చెప్పి, ఆయన కోసం మనం ఆలోచించేది రవ్వంత. మన కోసం ఎప్పుడూ కూడా ఆయన కొండంతగా ఆలోచిస్తాడు. బిడ్డకు కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని ఎప్పుడెప్పుడు దాన్ని తీసివేయాలి, ఎప్పుడు అందులో నుంచి బిడ్డను బయటపడవేయాలి అనేటువంటి ఆరాటంతో ఉంటాడు. మనం అందరము బాబాని అడుగుతూ ఉంటాం, బాబా కష్టం వచ్చింది, ఇంకెప్పుడు తీస్తావు అని చెప్పి. నీకంటే ఎక్కువ ఆయన ఆరాటపడుతూ ఉంటాడు, నీకంటే ఎక్కువ ఆయన తొందరపడుతూ ఉంటాడు. నా బిడ్డ దుఃఖాన్ని తొలగించాలి, నా బిడ్డను ఆ దుఃఖం నుంచి దూరం చేయాలని చెప్పి. బాబా అనుబంధం ఎలా ఉంటుందంటే, బాపు సాహెబ్ జోగు ఖాదాబ్లో ఉన్నటువంటి సకారాం మహారాజుకు స్వయాన మేనలుడు అవుతాడు, బంధువు. తను రిటైర్ అయిన తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా చేస్తాడు. రిటైర్ అయిన తర్వాత సకారాం మహారాజ్ దగ్గరికి వెళ్ళి సకారాం మహారాజును సేవించుకుందాం అనుకుంటారు. అక్కడ ఎవరో చెప్తే షిరిడీలో మహాత్ముడు ఉన్నాడని చెప్తే బాబాను దర్శించడానికి వస్తే బాబా అసలు మళ్ళీ తిరిగి వెళ్ళనివ్వలేదు. బాబా అక్కడ నా బట్టలు గిన్నెలు అన్నీ ఉన్నాయి, తెచ్చుకోవాలి బాబా, నేను మళ్ళీ వస్తా అంటే కూడా నీకేం అవసరం లేదు, ఇక్కడ లోటు రాదని చెప్పి షిరిడీలో అడుగుపెట్టినటువంటి బాపు సాహెబ్ జోగ్ను బాబా మహాసమాధి తర్వాత, తన భార్య మరణం తర్వాత సన్యాసాశ్రమం తీసుకొని ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు తప్ప బాబా ఉన్నన్ని రోజులు షిరిడీ దాటనివ్వలేదు. 2 సందర్భాలు చెప్తానమ్మా. ఒకసారి తన తల్లి షిరిడీలో చనిపోతే తల్లి శారదకర్మలు చేయడానికి తన తెగకు సంబంధించిన బ్రాహ్మణుడు ఉన్నాడు. బాబాని అడుగుతాడు, బాబా నేను నాసిక్ వెళ్ళి నా తల్లి యొక్క శారదకర్మలు చేసి రావాలంటే వద్దులే ఇక్కడే ఉండంటాడు. బాధపడుతూ ఉంటాడు, అరే రే నా తల్లి శారదకర్మలు చేయకపోతే నా తల్లికి ఆత్మశాంతి కలగదే, ఈ బాబాకేం తెలుసు, ఎవరితో పడితే వాడు చేయించకూడదు, నా శాఖ బ్రాహ్మణుడితో మాత్రమే చేయించాలి అని చెప్పంటే, ఏ రోజైతే తన తల్లి శారదం ఉంటుందో అంతకు ముందు రోజు పూణే నుంచి ఒక తన తెగకు చెందినటువంటి బ్రాహ్మణుడు షిరిడీకి వస్తాడు. వస్తే జోగ్ ఇగో చూడు నీ శాఖకు సంబంధించిన బ్రాహ్మణుడు వచ్చాడు, చేయాల్సినటువంటి కార్యాన్ని చేయించకపో అంటాడు.
జోగు బాబా అనుమతి ఇవ్వట్లేదని చెప్పి కాకాసాహెబ్ దగ్గర మొరబెట్టుకుంటే కాకాసాహెబ్ బాబా దగ్గరికి వచ్చి చెప్తారు, బాబా మీరు నేను జోగ్ కలిసి ముంబై వెళ్దాము, జోగును నాసిక్లో దింపెళ్దాము, మన ఇద్దరం మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు జోగును తీసుకొద్దాము అంటారు. బాబా ఒక మాట అంటారు, ఒకసారి నేను ఎవరితోనైనా ప్రయాణం ప్రారంభిస్తే కాక ఎవరిని నేను మధ్యలో వదిలేయను కదా. అంటే ఒక చిన్న ప్లాన్ చేశాడు కాకాసాహెబ్. ఎందుకంటే బాబా ఒప్పుకోవట్లేదు, ఇట్లా చెప్తేనన్నా వింటాడేమో, నాసిక్లో వదిలిపెడితే ఆయన పితృకార్యం చేసేసుకుంటాడు, మనం ముంబై పోయి వద్దామన్నాడు. నేను ఇలా మధ్యలో వదిలిపెట్టేవాడిని కాదు కదా కాక ఎవరినైనా, అలా ఎలా నేను మధ్యలో వదిలిపెడతా అని అంటాడు. అని ఆ శాఖ బ్రాహ్మణుని అక్కడికి తెప్పిస్తాడు. ఒకానొక పుణ్య పవిత్రమైనటువంటి రోజు గోదావరిలో స్నానం చేయాలనుకుంటారు భార్యాభర్తలు ఇద్దరు, జోగు భార్య. బాబాని అడిగితే రేపు చూద్దాంలే అంటాడు. ఇక రేపు ఆ పుణ్యకాలం వచ్చేటువంటి సమయంలో ఆ రోజు రాత్రి విపరీతంగా బాబాని తిడతాడు. ఏం తెలుసు ఈయనకు, వారానికి ఒకసారి స్నానం చేసేవాడు, అసలు కఫ్నీ వేస్తే తీయనివాడు, ఆ గంగా స్నానం గురించి ఈయనకేం తెలుసు అని చెప్పి రాత్రంతా కూడా బాబాని నిందిస్తూ పడుకుంటాడు. పొద్దున్నే కాకరహారతి చేయడానికి వస్తాడు. ఎందుకు వచ్చావు జోగ్, నిద్రెక్కడ పట్టింది, నీ తిట్లతో నాకు నిద్రే పట్టలేదు, ఇప్పుడు నన్ను లేపడానికి వచ్చావా అని చెప్పి కాకరహారతి చేసిన తర్వాత పిల్లోళ్ళందరూ కూడా చాలామంది గ్రామస్తులు ఉరికొస్తూ ఉంటారు మసీద్ వద్దకు. వచ్చి మన ఊరికి గంగ వచ్చింది అంటారు. విషయం ఏమిటంటే నాసిక్లో గోదావరి ప్రవహించింది. అప్పుడే కోపర్గావ్ నుంచి షిరిడీ పరిసర ప్రాంతాలకు కాలువలు తవ్వి ఉన్నారు. ప్రవాహం ఎక్కువ కావడంతో ఆ రోజు అక్కడికి గంగ అక్కడికే వచ్చేసింది. గంగ ఇక్కడికే వస్తుంది జోగ్ అని చెప్పినా సరే ఆ రోజు నమ్మలేదు. కానీ గంగ సాక్షాత్తు ఆ రోజు వచ్చింది. ఆ పవిత్రమైనటువంటి రోజు జోగ్ భార్య అక్కడ స్నానం చేయడం జరిగింది. ఆ విధంగా బాబా తన వద్దకు ఒకసారి చేరినటువంటి వారిని ఎప్పుడూ కూడా ఇక తనను వదలడు. అందుకు ఆ రోజు భక్తుల యొక్క జీవితం నిదర్శనం. ఎందుకు ఈరోజు మనం హారతుల ఉత్సవం ఇక్కడ పెట్టుకున్నాము? హారతుల ఉత్సవం యొక్క విశిష్టత ఏంది, వైభవం ఏంటంటే ఇదే. ఆ హారతుల నుంచి కూడా బాబా మనకి ఏం చెప్తున్నాడు, ఆ హారతి ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క సంస్కారాలు ఏ విధంగా ఉండేటివి, బాబా దగ్గరికి చేరిన తర్వాత మనం కూడా ఎలా ఉండాలి. ఈ విధంగా బాబా యొక్క హారతి సాంప్రదాయం హిందూ సాంప్రదాయంలో ఇంతకు మించినటువంటి భక్తి సాంప్రదాయం ఇంకొకటి లేదు. ఇది 100%. ఎందుకంటే అనేక మందిరాల్లో పూజలు జరుగుతాయి. ఆ పూజలన్నీ కూడా భగవంతునికి పూజారికి మధ్య జరుగుతాయి. హారతులు మాత్రం ఇక్కడ బాబాకు మనకు మధ్య జరుగుతూ ఉంటాయి. ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధాన్ని బాబా హారతులు మనలో కలిగిస్తాయి. అందుకనే ఈరోజు మనందరము కూడా గొప్ప అదృష్టవంతులం. హారతి పాటను అర్థం చేసుకుంటే, నిత్య నియమంగా హారతులు చేసుకుంటే, హారతుల కోసం కూడా తంత అవసరం లేదమ్మా. ఉదయాన్నే మీరు లేవగానే వీలైతే పాడుకోండి, లేదనుకుంటే మన చేతిలో మొబైల్ ఉంటుంది. సూర్యోదయానికంటే ముందు ఒక్కసారి కాగడ హారతి వినండి. లేస్తూనే కాగడ హారతి పెట్టుకోండి. దానికి నియమం లేదు, నిబంధన లేదు. మీ పనులు మీరు చేసుకుంటూ కాగడ హారతిని శ్రద్ధగా వింటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. మధ్యాహ్నం పూట గృహస్థులైనా ఉద్యోగస్తులైనా వెరీ సింపుల్. గృహస్థులు ఇంట్లో దీపం పెట్టుకొని హారతి చేసుకుంటారు, ఉద్యోగస్తులు మొబైల్లో పెట్టుకొని హారతి వింటారు. హారతి చెయ్యడం అంటే భగవంతుని ముందు నిలబడి, అంటే బాబా ముందు నిలబడి పంచహారతిని చేతబూనితే అనేది హారతి కాదమ్మా. మన మనస్సు హారతి కోసం పరితపించాలి. పరితపించినప్పుడు దీపంతో కానీ ధూపంతో కానీ దేంతో కానీ సంబంధం లేదు. ఆ పాటలో ఉన్నటువంటి గొప్ప మధురిమే మనకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. సాధారణంగా ఒక అసత్యము ఊరంతా షికారు చేస్తే దాన్నే సత్యమని నమ్ముతారు. మన గ్రామాల్లో ఒక సామెత ఉంటుంది, కోడిగుడ్డు మీద ఈకలు పీకుతారు. కోడిగుడ్డుకి ఈకలు ఉండవు, కానీ కోడి దగ్గర నుంచి వచ్చింది కదా అని చెప్పి దానికి ఏమైనా ఈకలు ఉన్నాయేమో అని చెప్పి ఈకలు పీకడం మొదలు పెడతారు. అందున బంగారు కోడిగుడ్డు పైన ఈకలు పీకే పని చేస్తున్నారు. సాధారణమైనటువంటి కోడిగుడ్డుకు అక్కడో ఇక్కడో ఏదైనా అంటుకొని ఉండవచ్చు, ఈకలు తీయడానికి పీకడానికి కాదు. కానీ బంగారు కోడిగుడ్డు పైన కూడా ఈకలు పీకుతామనేటువంటి దానికి చాలామంది బయలుదేరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి కారణం ఏమిటంటే, కేవలము
కాస్త నాగరికంగా ఉండి పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాబా పైన జరుగుతున్నటువంటి అసత్య ప్రచారానికి అనువంతైనా ప్రభావితం కావడం లేదు అనడానికి ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. బాబా పట్ల మనకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని ఏ అసత్య ప్రచారం కూడా దాన్ని చెరిపివేయదు అనడానికి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒక నిదర్శనం. చాలామంది నిన్న ఇక్కడికి రాగానే అడుగుతూ ఉన్నారు, మనం బాబా మందిరం కొత్తగా నిర్మించుకున్నాము, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరో పోయి ప్రచారం చేస్తున్నారు, సాయిబాబా సంస్థానం అయోధ్యలో రామాలయానికి డబ్బులు ఇవ్వలేదట. అమ్మా, మీకు శ్రీశైలం ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం కదమ్మా. శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళి మీరు అడిగినా లేకపోయినా ఎవరైనా RTI రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎవరైనా సరే ఒక ఉత్తరం పెడితే శ్రీశైలం దేవస్థానం ఎన్ని డబ్బులు రామ మందిరానికి ఇచ్చింది తెలుస్తుందిగా. భద్రాచల రామాలయం ఎన్ని డబ్బులు అయోధ్య రామాలయానికి ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని డబ్బులు రామాలయానికి ఇచ్చింది. కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం ఎన్ని డబ్బులు రామాలయ నిర్మాణానికి ఇచ్చింది. ఎవ్వరూ ఇవ్వలేదమ్మా. ఒక ధార్మిక సంస్థ తన పరిధిలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలకు మాత్రమే ఆ ధనాన్ని వినియోగించాలి తప్ప ఇతర ధార్మిక ఆధ్యాత్మిక అందులో మరొక వ్యవస్థకు డబ్బులు ఇవ్వడానికి ఏ ఆలయానికి కూడా హక్కు లేదమ్మా. మరి భద్రాచలం వాళ్ళు ఇయ్యలేదు, శ్రీశైలం వాళ్ళు ఇయ్యలేదు, తిరుమల వాళ్ళు ఇయ్యలేదు, కొల్హాపూరు అమ్మవారి మందిరం నుంచి ఇవ్వలేదు, ఎక్కడి నుంచి ఇవ్వలేదు. అటువంటి అప్పుడు షిరిడి సాయిబాబా సంస్థాన్ ఎన్ని డబ్బులు ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేదు? షిరిడి సాయిబాబా సంస్థాన్ రామ మందిరానికి ఇవ్వకపోయినా, లేకపోతే శ్రీశైలం ఆలయం ఇవ్వకపోయినా, భద్రాచలం ఆలయం ఇవ్వకపోయినా ప్రజలు హితోధికమైనటువంటి ధనాన్ని రామాలయానికి ఇచ్చారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, కొన్ని కోట్ల మంది సాయిబాబా భక్తులు ఉదారంగా అయోధ్య రామాలయానికి డబ్బులు ఇచ్చారు. అంటే భక్తులు ఇస్తే డబ్బులు కావా? ఇది ఒక వింత ధోరణితో కూడినటువంటిది. ఇప్పుడు మిగతా వాళ్ళు ఇచ్చారు, నువ్వెందుకు ఇవ్వలేదంటే దానికి సంజాయిషి చెప్పవచ్చు. ఏ ధార్మిక సంస్థ అయినా సరే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మన ఇదే దోర్నాలలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్నో లేకపోతే కళ్యాణ మండపాన్నో కడితే తమ నేతృత్వంలో తమ ఆధీనంలో తమ హక్కుగా స్థలం ఏర్పాటు చేసుకొని తమ ఆధీనంలో కడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం వేరే యాజమాన్యంలో ఉండి మేము కళ్యాణ మండపం కడతామంటే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బు ఇవ్వదమ్మా. అది ధార్మిక సూత్రాలకు వారు ఎంపిక చేసుకున్నటువంటి ఆ బైలాస్కు అవన్నీ కూడా విరుద్ధమైనటువంటిది. ఇప్పుడు ప్రచారం ఏం జరుగుతుందంటే ఒక్క షిరిడి సాయిబాబా సంస్థాన్ మాత్రమే ఇవ్వలేదంటున్నారు. ఒక్క షిరిడి సాయిబాబా సంస్థానం కాదమ్మా, దేశంలో ఉన్నటువంటి ఏ ధార్మిక సంస్థ కూడా సంస్థ పూర్వకంగా ఇవ్వడానికి లేదు. ఎందుకంటే షిరిడి సంస్థానంలో పనిచేసేటువంటి ఉద్యోగులు, గ్రామస్తులు ₹1 కోటి పైగా విరాళాన్ని షిరిడి నుంచి పంపించారు. గ్రామస్తులు వసూలు చేశారు. మరి గ్రామస్తులు, షిరిడి గ్రామస్తులు భక్తులు కాదా? షిరిడి గ్రామస్తులు ఇచ్చినటువంటి డబ్బు కావా? ₹1 కోటి పైగా ధనాన్ని రామాలయ నిర్మాణ ట్రస్టుకు అందజేశారే. ఎందుకు అందజేశారు? ట్రస్ట్ నియమాల ప్రకారం ట్రస్టు నుంచి ఇవ్వడానికి అధికారం లేదు. కాబట్టి ఈ షిరిడి పుణ్యనేల నుంచి బాబా తరఫున రామాలయ నిర్మాణానికి డబ్బు పోవాలని చెప్పి గ్రామస్తులందరూ ఏ విధంగా అయితే ఏకమై డబ్బును రామాలయ ట్రస్ట్కి అందించారో, ఈరోజు గుప్తంగా కనీసం భారతదేశంలో 140 మంది కోట్లలో అమ్మ 100 కోట్ల మంది హిందువులు వేసుకోండి, ఇతర మతాలన్నింటినీ తీసేస్తే 100 కోట్ల మంది హిందువుల్లో 60 కోట్ల మంది బాబా భక్తులు ఉంటారు కదమ్మా.
ఒక్కరు 1 రూపాయి ఇచ్చినా 60 కోట్ల రూపాయలు బాబా భక్తుల తరఫున రామాలయానికి వెళ్ళింది కదమ్మా. పోనీ 10 రూపాయలు ఇస్తే ఎంత డబ్బు అవుతుందో ఆలోచించండి. కాబట్టి రామాలయానికి బాబా తరఫున డబ్బు వెళ్ళలేదు అనేటువంటిది ఇది ఒక అసత్యమైనటువంటి ప్రచారం. ఎందుకనంటే పండ్లున్న చెట్టు పైనే రాళ్ళేస్తూ ఉంటారు. ఆ రాళ్ళేసేటువంటి విధానం ఎట్లా ఉంటుందంటే ఇది ఒక నిదర్శనం. నెంబర్ 2, షిరిడీ సంస్థానానికి ఇచ్చినటువంటి డబ్బు ఎవరో ఎత్తుకపోతున్నారు, ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇదేంటంటే ఒక మూర్ఖత్వపు ప్రచారం. అక్కడ ఏ విధంగా హుండీలు ఓపెన్ చేస్తారు, ఏ విధంగా కౌంట్ చేస్తారు, ఆ డబ్బును ఎక్కడ జమ చేస్తారు అనేటువంటి విషయం ఒక వారం 10 రోజుల క్రితం సాయి టీవీ ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో సంస్థాన అనుమతితో రూపొందించింది. అది మీకు యూట్యూబ్లోకి వెళ్తే సాయి టీవీ ఛానల్లో ఆ వీడియో ఉంటుంది. ప్రతి పైసా ఏ విధంగా లెక్క పెడతారనేటువంటిది. ఇవన్నీ కూడా ఈ ఆరోపణలు ఏవి కూడా నిజ నిర్ధారణకు నిలవనటువంటివి. ఎందుకనంటే అమాయకమైనటువంటి భక్తులు నమ్ముతారు కదా, ఒక ఎమోషన్ మీద కొడుతున్నారు వాళ్ళు. ఏ ఎమోషను? రాముడంటే మన ఎవరికి ఇష్టం ఉండదు? రాముడంటే నాకు ప్రాణమే, మీకు ప్రాణమే. ఆ రామనామం మనలో ఒక్కసారి ఆ ప్రతిధ్వనిస్తే తనువంతా పులకరించిపోతుంది. రాముడు ఇష్టం లేనటువంటి వారు ఎవరు ప్రపంచంలో? ఒక్క విషయం చెప్పమంటారా? అయోధ్య రామాలయం కేసు దాదాపు ఒక 40-50 సంవత్సరాలు కోర్టులో ఉండి అయోధ్య రాముడికి రామ జన్మోత్సవం లేదు, సీతారాముల కళ్యాణం లేదు. అటువంటి దానిని దాదాపు 100 సంవత్సరాల క్రితమే, 100-110 సంవత్సరాల క్రితం బాబా ఆ పెయిన్ ఆయన తెలుసుకొని రామ జన్మోత్సవం అయోధ్యలో ఆగింది, ఇక్కడ జరగాలని చెప్పి అక్కడ జన్మోత్సవం జరగకముందు షిరిడీలో 100 సంవత్సరాలుగా రామ జన్మోత్సవం జరుగుతుంది. దీన్ని ఏమంటారు? ఎక్కడ చేస్తారు రామ జన్మోత్సవం? భద్రాచలంలో మనం కళ్యాణం చేసుకుంటాం. కళ్యాణ రాముడు సీతా సమేతంగా ఉంటాడు కాబట్టి. బాలరాముడు, ఆ బాలరాముడికి ఆ రోజు దశరథ మహారాజుల వారు ఏ విధంగా అయితే ఊయల ఉత్సవం చేశారో షిరిడీలో అంత కన్నుల పండుగగా ఊయల ఉత్సవాన్ని జరిపించినటువంటిది 110-115 సంవత్సరాల క్రితం శ్రీ సాయి బాబా వారు. రామాలయం మొన్న నిర్మితమైంది. రాముడి యొక్క వైభవం అంతా కూడా దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి మనం అయోధ్యలో చూస్తున్నాం. అటువంటి అయోధ్యలో ఉండేటువంటి వైభవం రామరం ఈరోజు షిరిడీలో సాక్షాత్కరింపించింది శ్రీ సాయిబాబా. ఇవి తెలవకుండా మాట్లాడుతుంటారు. మనం ఇవి తెలిసి కూడా మనసులో సందేహాలను మనం పెట్టుకుంటాం. రాముడికి ఎంత గొప్ప విలువిచ్చాడు. కనీసం రాముడన్న తండ్రి ఆజ్ఞ మేరకు అరణ్యాల్లో ఉన్నాడు. బాబా ఎప్పుడూ అరణ్యాల్లోకి వెళ్ళలేదు. ఎప్పుడూ తన నివాసం జనారణ్యంలోనే ఉన్నారు. జనారణ్యంలో ఉంటూ జనుల యొక్క క్షేమమే వారు కాంక్షించారు. రాముడు ఏ ధర్మాన్నైతే ఆచరించి భగవంతుడయ్యాడో బాబా కూడా ఈ కలియుగంలో ప్రతి మనిషిలో కూడా మానవ ధర్మాన్ని నిలిపి, ఎందుకంటే కలియుగంలో మానవుడు రాక్షస గుణాలతో వస్తాడు. ఆ రాక్షస గుణాలన్నింటినీ తొలగించి మానవుడిగా ఎలా బ్రతకాలో, సాటి మనిషి పట్ల ఎలా ప్రేమ ఉండాలో, నేను ఎలా సంతోషిస్తానని చెప్పి బాబా చెప్పాడు. ఆకలిగొన్న కుక్కకు రొట్టె వేస్తే తర్కడు భార్యతో అంటారు కదా, అమ్మా ఈరోజు నాకు రొట్టె పెట్టావు, నా కడుపు నిండింది అంటే, బాబా నీకెప్పుడు రొట్టె పెడితిని, నేనే ఒక ఇంట్లో అతిథిగా ఉన్నాను అని అంటే, లేదమ్మా మధ్యాహ్నం నువ్వు భోజనానికి కూర్చుంటున్నప్పుడు ఆకలితో నిన్ను దీనంగా చూసినటువంటి ఆ కుక్కకు రొట్టె పెట్టావే, ఆ కుక్కకు పెడితే నాకు పెట్టినట్టే, దానిలో ఉన్న ఆత్మ నాలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. ఈ ఒక్క విషయాన్ని జీవిత పర్యంతం గుర్తుపెట్టుకో అమ్మా, జీవితాన్ని సార్థకం చేస్తుంది అని చెప్పారు. అది ఒక్క తర్కడు భార్యకు చెప్పినటువంటి విషయం కాదు, సచ్చరిత చదివేటువంటి ప్రతి ఒక్కరికి బాబా చెప్పేటువంటి విషయం. అందుకనే ఈరోజు బాబా మందిరంలో కార్యక్రమం అంటే 4 భోజనం చేయాలని చెప్పి తపిస్తాం. ఆ భోజనం కోసం మన శక్తి మేరకు డబ్బును వెచ్చిస్తాం. ఇటువంటి
అద్వితీయమైనటువంటి మానవీయ సంస్కారాలను, మానవీయ ధర్మాలను ఈ సమాజంలో నిలిపాడు. కాబట్టి బాబా మనందరికీ భగవంతుడయ్యాడు. రామా రామా నువ్వు భగవంతుడివి అంటే నేను దశరథ పుత్రుని తప్ప నేను దేవుణ్ణి కాదు అన్నాడు రాముడు. బాబా బాబా నువ్వు దేవుడివి అంటే నేను దేవుణ్ణి కాదు మీ సేవకుణ్ణి అన్నాడు. ఇది చాలదా బాబా యొక్క వినయానికి దర్శనం? రాముడికి బాబాకు పోలిక ఎంత సారూప్యత ఉంది. కనీసం రాముడన్నా దశరథ పుత్రుడని చెప్పుకున్నాడు, నేను ఫలానా అని చెప్పుకోలే, నేను మీ సేవకుణ్ణి అని చెప్పుకున్నాడు. అది కదా మానవతా ధర్మం. ఆ ధర్మాన్ని నిలబెట్టి ఈరోజు మనలో అద్వితీయమైనటువంటి సుగుణాలను, సంస్కారాలను నింపినటువంటిది శ్రీ సాయి బాబా కాదా? ఆయన నుంచి వేరుపడిపోయేటువంటి వారు మరొకరు ఉంటారా? మేము ఈ వీడియో ఏదైతే ఉందో డబ్బులకు సంబంధించినటువంటి ఏ విధంగా అకౌంట్ జరుగుతుంది, ఏ అకౌంట్లో వేస్తారు, దాన్ని దేనికోసం ఖర్చు పెడతారని చెప్పి చూపెట్టిన తర్వాత అది బ్యాంకులో వేస్తే, వినండి, బ్యాంకులో వేసిన తర్వాత డ్రా చేసుకొని దోచుకోపోవచ్చుగా. ఇవి ఆ ప్రశ్నలు అన్ని దేవాలయాలు అలానే చేస్తాయిగా. అంటే ఇక్కడ బాబా యొక్క వ్యాప్తి పెరిగిపోతుంది. బాబా వ్యాప్తి పెరిగిపోయి జనులలో ఒక భక్తిభావం ఉప్పొంగిపోతుంది, ఒక సమతా మమత వెల్లివిరుస్తుంది. అటువంటి దాన్ని చూడలేక ఒక కార్డు పెట్టుకొని, ఒక బోర్డు పెట్టుకొని మేమే ఈ ధర్మాన్ని పరిరక్షిస్తున్నామనేటువంటి హుంకరిస్తూ మనందరిపైన దాడి చేసి బాబాను మన నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. నిజంగా ఒక సాధారణమైనటువంటి భక్తురాలని అడిగితే, అమ్మా ఇట్లా జరుగుతుంది కదా ఏంది అని చెప్పి ఇక్కడే అడిగా నేను. అడిగితే ఆ తల్లి నవ్వి ఊరుకుంది, మాట మాట్లాడలే, నవ్వి ఊరుకుంది. అంటే వాటిని పట్టించుకునేవాడు ఎవడు నాయనా అంది. కాబట్టి ఈరోజు మనందరము కూడా బాబా భక్తులుగా ఇంకా ఆయన మార్గంలో తరించడానికి చూడాలి. రెండో విషయం అమ్మ, ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. చాలామంది తల్లులు ఇప్పటికే తమ బిడ్డలను బాబాకు దగ్గర చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ను బాబాకు దగ్గర చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అంతేకాదు అటువంటి కార్యక్రమాలను కూడా తీసుకురావాలి. బాబా యొక్క మార్గం, బాబా యొక్క వైభవం పెరుగుతుంది అనేటువంటిది భవిష్యత్తులో దానికి గీటురాయి ఏందో తెలుసా అమ్మా? ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి 40 ఏళ్ళు వయసు నిన్నటువంటి వాళ్ళు, 50 ఏళ్ళు వయసు నిన్నటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చోవడం కాదు. 200 మందిలో కనీసం 20 మంది అయినా 18 ఏళ్ల లోపు పిల్లలు ఈ సత్సంగాల్లో కూర్చున్నప్పుడు బాబా మార్గాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నట్టు. ఇటువంటి సత్సంగం జరుగుతున్నప్పుడు ఇంట్లో బంధువుల పెళ్ళి ఉందనుకోండి, పిల్లల్ని స్కూల్ మాన్పిస్తాంగా. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి సత్సంగము సంవత్సరానికో 6 నెలలకు ఒకసారి జరిగితే ఎందుకు పిల్లల్ని మనం తీసుకురాలేకపోతున్నాం? ఈ ప్రశ్న అందరూ వేసుకోవాలి. ఖచ్చితంగా నవతరం ఇటువంటి కార్యక్రమాల్లో ముందు కూర్చోవాలి. ఆలోచించండి అమ్మా, కనీసం సంవత్సరానికి కనీసం 3 సెలవులు ఇస్తారు కదా, దసరా, సంక్రాంతి, వేసవి సెలవులు. ఈ 3 సెలవు దినాలలో ఎక్కడైనా ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే తప్పకుండా పిల్లల్ని తీసుకురండి అమ్మా. సాయి టీవీ ఆ ప్రయత్నానికి త్వరలో ఒక నాంది ప్రస్థానం కాబోతుంది. సాయి టీవీ భవిష్యత్తులో నవతరాన్ని బాబా మార్గంలో మనలాగా కాకుండా ఇంకా ఉన్నత సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికి ఒక సాయి గురుకులం అనేటువంటి ఒక సత్సంగ పాఠశాలను సాయి టీవీ ప్రారంభించబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలకు భవిష్యత్తులో, అది కూడా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఒక రకంగా, 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్ని మరొక రకంగా శిక్షణ ఇచ్చి కేవలం ఒక 3 రోజులు 4 రోజులు వాళ్ళను పూర్తిగా బాబా ధ్యాసలో మునిగేలాగా చేసి నవతరాన్ని అద్వితీయమైనటువంటి సాయి బాబా మార్గంలో ఒక ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాన్ని చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల్ని మీరు, నాకు తెలిసి ఇంకో సంవత్సరంన్నర పడుతుందేమో నాకు సమయం, ఖచ్చితంగా మీ పిల్లల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒక్క 3 రోజులు మాకు అప్పగించండి అమ్మా. ఒక్క 3 రోజులు సెలవు దినాల్లో
వేసవి సెలవు దినాల్లో ఒక 3 రోజులు, దసరా సంక్రాంతి సెలవుల్లో ఒక 3 రోజులు అప్పగించండి. మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక తల్లి ఎప్పుడు అడుగుతుంది కదా, మా వాడికి ఎంసెట్లో మంచి మార్కులు రావాలి, నీట్లో మంచి మార్కులు రావాలి, మంచి ఉద్యోగం రావాలని. మీరు అడగాల్సిన అవసరం లేకుండా బాబా చేసి పెడతాడు. వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి ఒక నవతరం పెంచడానికి ఒక ఆవిడ నాకు చాలా కంగారుగా చెప్పింది, బాబా పైన ఇట్లా అసత్య ప్రచారం జరుగుతుంది, ఏమైపోతుంది సార్, భక్తులందరూ తగ్గిపోతాయి అని చెప్పి. ఒక చాలా పెద్ద గుడి ఆయన, మా తెలంగాణలో పెద్ద గుడి ఆయన, భక్తులు తరిగిపోతే, డోనర్స్ వెళ్ళిపోతే బాబా మందిరాలను ఎట్లా నిర్వహించాలి అని చెప్పి. నేను ఒకటే మాట చెప్పా, ఒకవేళ అటువంటి వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళనివ్వండి, బాబాకు భారం తగ్గుతుంది. ఎవరైనా ఆలోచించుకుంటారు సార్, బాబా నుంచి ఎవరు దూరం కాదు. ఎందుకనంటే కోరికలు అనేటువంటి అనంతమైనటువంటివి. ఆమె ఒక ఆవిడ ఆల్రెడీ ఒక బిడ్డకు ఉద్యోగం కావాలనో, ఒక బిడ్డకు సంతానం కావాలనో బాబా పాదాలు పట్టుకొని ఉంటుంది. బిడ్డకు సంతానమో ఉద్యోగమో దొరికి ఉంటుంది. మళ్ళీ వెనకాల ఇంకో కొడుకున్నాడు కదా, వాడికి కూడా వీసా కావాలి కదా, వాడికి కూడా ఉద్యోగం కావాలిగా, వాడికి కూడా పెళ్లి కావాలి కదా. మరి పెద్ద బిడ్డకు అనుగ్రహం ఇచ్చినటువంటి బాబాని ఎందుకు వదిలిపోతారండి? బాబాకు భక్తులతో అవసరం లేదు, కానీ భక్తులకు మాత్రం బాబాతో అవసరం ఉంది. కాబట్టి అట్లా విడిపోయేటువంటి అజ్ఞానత్వ భక్తి బాబా మార్గంలో లేదు అని చెప్పడం జరిగింది. ఇది సత్యం. ఒకవేళ అసత్యమే నిజమని నమ్మితే మీరు బాబాకు చాలా భారం తగ్గించినటువంటి వాళ్ళు. ఎందుకంటే మీ కోరికలన్నీ పాపమైన భుజాల మీద వేసుకొని మోస్తున్నారు కదా. ఒకవేళ మనకు నమ్మకం కుదరలేదనుకోండి, బాబాకు భారం తగ్గించినట్టు. ఇంకా మనల్ని వదిలేసి మనము బయటికి వెళ్ళిపోతే ఇంకా కొత్త వాళ్ళను అనుగ్రహించడానికి ఆయనకు సమయం దొరుకుతుంది. కాబట్టి బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు వదిలి వెళ్ళడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. 52 గురువారాల సాయి దివ్య పూజ జనవరి 23 శుక్రవారం వసంత పంచమి శ్రీ వరాల సాయి మందిర 6వ వార్షికోత్సవం. శ్రీ వరాల సాయి 6వ వార్షికోత్సవం నుండి ఏడాది పాటు 52 గురువారాలు భక్తుల గోత్ర నామాలతో సాయి దివ్య పూజ. 52 గురువారాల పూజలో పాల్గొనే భక్తులు పూజా దక్షిణ 2501 రూపాయలు జనవరి 28వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలి. జనవరి 29 గురువారం నుండి ఏడాది పాటు ప్రతి గురువారం భక్తుల గోత్ర నామాలతో సాయి దివ్య పూజ నిర్వహించబడును. 52 గురువారాల పూజా దక్షిణ 2501 రూపాయలు జనవరి 28వ తేదీలోపు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో చెల్లించాలి. మీ గోత్ర నామాలను 9010084299 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించాలి. వివరాల కోసం 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.